తల్లి తల్లి నీలమ్మ ఈ రోజులో ఆడదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే నేను పోయేంత వల్ల కనపడి ఉన్నదో మరి అన్నం లేని చూడాలి ఆగాడు తల్లి మరి నీళ్ళు లేని చూడాలా దూపు దూపాలంటే నేను నీళ్ళ దేవాలే అయ్యో తల్లి నీలమ్మ ఆడినమ్మట తల్లి నాకు అరసకడం అని చెప్పిండు అది బుద్ధి కాదు అది జ్ఞానం కాదు కొడుక మరి సతికి పది తీయమంటారు పతికి సతి తీయమంటారు కొడుక చిలికలంటే చెల్లి బెల్లమంటే తీపుంటది మరి కష్టం వచ్చినా కొడుక ఆలుమొగలు అంటారు సుఖం వచ్చినా ఆలుమొగలు అంటారు కొడుక వెళ్ళిపోతావు నీ భార్య పెట్టుకోకపోతే కొడుక నీకు ఆపద వచ్చిన సభ వచ్చి ఎంబడి ఉంటుంది అంటున్నా ఖచ్చితంగా నీ భార్య దొరకపోవాలి కొడుక తల్లి నీలమ్మ దేవి మరి వెళ్ళిపోతే కొడుక కొడుక మల్లయ్య నీ భార్య పడికల పద్మ దొరుకుని బొమ్మలు పడుకుతున్నావు తల్లి నీలమ్మ దేవి మల్లయ్య నీకు అనగా 13 జనాలు ఓడి కడుతున్నా మరి కొడుక నువ్వు ఎత్తవలనగా 2 మోపరాలు పట్టుకొని మనకు 3,000 మందులు ఉన్నాయి నీకు నచ్చిన నాకు 2 కొలాలు పెట్టుకొని ఆ నగలు కొడాలు వేసుకొని ఒరే కొడుక మల్లయ్య ఈనాడు కానీ ఆడిలా దీవెన అర్ధివాన్ దీవెన గోగురాసడి గోగు దీవెన అంటారు మరి మల్లయ్య చెప్పి ఒరే కొడుక మల్లయ్య అయ్య వరదిల్లు వరదిల్లురా చల్లగా వరదిల్లురా భార్య పైకాల పద్మాజిని తోలుకొని తెలిసినవాడు దేవుడే దేవుడే
పొలాలు తీసుకొని అక్కడి కొండ తెచ్చుకొని ఎక్కడానికి కొండ లెక్కుంటా దిగడానికి కొండ దిక్కుంటా నేను పోతా ఉన్నాడు తన యొక్క భార్య పైడికల పద్మాదేవి దోచుకొని పోతా ఉంటాగా మరి పొయ్యడు తోలపులు కనుక ఈనాడు కానీ ఏనాడు కానీ మరి మనకి కాపానికి భూమి మెత్తనా వానికి రాయి మెత్తనా కొడుక పోతా ఉంటే పొయ్యడు తోలపుల భూమి తీసుకుంటా నాలుగు పెట్టుకుంటా పోతుండు ఎంత దూరమైన మళ్ళీ రుచి దొరుకుతలేదు మరి అడి లోపల కొడుక 4 పుట్టగడల జాగా చూసిండు ఆ యొక్క కొంచెం మట్టి తీసి 4 పెట్టుకుంటా నానా రుచి వస్తుంది నేను వ్యవసాయం చేయాలంటే నాకు తగ్గ భూమి అని చెప్పి ఆ యొక్క కొడుక ఎట్లా తీసిండు చెట్ల కట్టేసిండు ఆ నాగలి కాదు తీసి ధరణి మీద పెట్టి ఏం చెప్తుండు దేవరాజు మల్లయ్య దేవరాజు వల్లే 4 పుట్టగడలు ఇక్కడ ఉన్నాయి మాయమ్మ చేయాలంటే మన వల్ల జాగ్రత్త కావాలి 4 పుట్టగడలు జాగ్రత్త కావాలి పంట పడుతుంది దేవరాజు మల్లయ్య లేకపోతే మన నాగలి తీసి పక్కకు పెట్టిండు చెట్ల కట్టేసిండు ఆయన పుట్ట మీద చూసేవారికల్లా ఆ పుట్ట మీద కజ్జలు కూరత్తలు పెరిగిపోయినాయి మొత్తం ఆ ఎల్లడి చెట్టు కనబడుతున్నాయి ఇక్కడ యుద్ధం వేయాలని కజ్జలు కూరత్తలు అయ్యాలి దేవుడు మల్లయ్య పిల్లవాడు దేవుడే దేవుడే మళ్ళీ చెట్టు కొనకి కొట్టేసిండు మరి ఆ చెట్టు కొట్టేసి పుట్ట వేసిండు మరి ఎట్టమంటే మా చేత మనకి తయారు చేసిండు మరి పల్ల పల్ల ఎట్టమే ఎట్టమంటే పల్ల పల్ల ఎట్టమే
ఆ యొక్క గుర్రం తీసుకొని కన్న పని లోపల కర్రల పుట్టడానికి ఎలా సిద్ధంగమయ్యా ఆ పుట్ట లోపల వేసిండు మరి లోకాల సంగమయ్యానేమో మరి ఎటువంటి కొడుక కొంచెం పోయి గడవడం చేసిండు మన తమ ముక్కు రీతి అడగగా దానం చేసిండు మరి కాపీల భక్తులు ఉండాలి కనగల కొడలు అని చెప్పి మరి ఆ పుట్ట లోపల కట్టూరు బిడ్డ ఇంటి వద్ద దివిటి దివినబెట్టి లోకాల శంకరుడు ఆ ఇంటి గొర్రె బంగారు కొడలు ఉన్న పుట్టలో ఆ ఎక్కబట్టి పెట్టిండే ఆ ఎక్కబట్టి పెట్టే వరకల్లా నాయన ఎలిపోతే అగ్గి చెక్కలైనా కానీ ఆ కాళ్ళ పుట్టలకి ఎరిగించిన అగ్గి చెక్కలు ఈయన కట్టే 20 కోట్ల మంది అయిపోయింది ఒక పుట్ట లోపల ఆ 1,000 మందికి దాచుకుంటే అగ్గిశకలు ఆ కాలి కొడుకున్నది గొర్రె మంద చోకము కాలి కూర ఓ అంటే ఉరపోతుంది గొర్రె మంద ఆ ఓ అని ఉరపోసే వరకల్లా ఈ గొర్రె మంద చోకము చూడండి చిన్నవాడు కాదు గుడి గుడ్డివాడు కాదు లోకాల శంకరుని అల్లి చేద్దాంకనే అయ్యో తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా కాలివాడు ఎవరు వాడు ఎవరు పుట్టాలి తమ్ముడా 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 దేవుడా ఏమైంది అన్న మరి ఎవరో పాలివాని కన్నీరా పైవాని కన్నీరా ఇద్దరు కన్నీరా శత్రువు కన్నీరా గుండు గొప్పన నిండి పారుతుంది అదేశ్ కన్నీరా పదేశ్ కన్నీరా అరిచేతులు అందరూ చేసుకుని అర్థంలో కాదు రాస్తున్నా అయ్యయ్యో తమ్ముడా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా దక్షిణాన్ని మెరుపులేదు బడిబడి కొండల్లా చాడంతో చెప్పలేదు గోలు లేని మోసకాని వానా ఏనంగొరిచి తమ్ముడా బ్రహ్మదేవా మరి నాడు ఏంటి కొండలపనే నాడు గుండు గొప్పన నిండి పారింది మరి పద్దెం గాల కట్ట వాటి పారదూడం అంటవా అగో గప్పుడే నడవనగా బ్రహ్మదేవుడు వాడు బ్రహ్మదేవుడు లేచిండు అగో తను పెడతాను వాడే నడతలే నడుపుడు వంట కట్టిండు ఆ దూరం మీద పంచంగం దుమ్ము వాడు దొరికిండు మనతో పంచంగము 80 వాడు దొరికిండు 66 కమ్మరి ఏనాడు ఏం చేసి చూసే వరకల్లా అయ్యయ్యో అన్నయ్య పాలు వారి కన్నీరు కాదు పగవారి కన్నీరు కాదు ఇద్దరు శత్రువు సంఘాల కన్నీరు కాదు మరి లేకమనగా ఏనాడు కోవిలాది కొల్లాపూరి పట్టు లోపల ఆదిరెడ్డి భార్య వంతులో నీలమ్మ గర్భ 60,000 పెద్ద మంచి గర్భాన మరి ఏనాడు మళ్ళీ మనం ఫలం ఇచ్చిన మనమే మరి ఏనాడు రాజ్యం వెళ్తుంటే దేశం వెళ్తుంటే ఊరిన వన్న లెక్క పట్టిన పోరుకు ఏగలేక మల్లయ్య భార్య పడి కాల పద్మాల చెవుని పెట్టుకొని ముక్కు మొగలేని ముగ బొమ్మలు పెట్టుకొని ఆ ఏనాడు లోపల ఏళ్ళు కొట్టి చెప్తున్నాను ఆ కత్తెల కూరంతలు బట్టి కలవాడ కొట్టి మల్లయ్య మరి ఇప్పటికాని ఎప్పటికాని
అంటారమ్మా కాపవాడు ఏనాడు ఎత్తమంటే మరి ఏనాడు ఎట్టమంటే పెట్టాలంటే గుండు ఉంటే ఏనాడు గుండె మీద ఏనాడు ఎట్టమెత్తాడట పుట్టుంటే పుట్ట మీద ఎట్టమెత్తాడట అలా నాడు తీర్మానం అందుకునే వెండి గొర్రె బంగారు పొడెళ్ళు ఆ ఏనాడు ఆ కారణాల పుట్టలో వెళ్ళము ఆ కారణాల పుట్టలో వెళ్ళినప్పుడు ఆ గొర్రెకు ఏమంటే దీవెనార్థం పెట్టామంటే ఈ రెండు కట్టుండే ఎత్తు వందండి 1000 లక్షల మందగమ్మని చెప్పి ఏనాడు దీవెనార్థం పెట్టొచ్చిన మనమే అదే పుట్టగాడికి మల్లయ్య వచ్చిండు ఆ కత్తెల గోరంతలు పట్టి కలవాడ పట్టి మల్లయ్య ఏనాడు ఎట్టమంట పెడుతూ ఉంటే ఆ ఎట్టం ఏనాడు కాలుకుంటా ఆ పుట్ట కొమ్మల పంట ఏనాడు అగ్గి వేరిపోతున్నది అగ్గి వేరు ఏనాడు మంద మీద పడతా ఉంటే ఆ ఏనాడు మంద ఏనాడు పల్ల 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 ఏనాడు మంద కాలుతుంది ఆ మంద సోకమే అన్నయ్యా తమ్ముడా బ్రహ్మదేవా ఆ మంద వల్ల పోతుంది గోడు గోడు మంద గొల్ల సాగుతుంది ఆ మంద తోక పట్టవా ఎంటి కొరే బంగారు పిల్లలు మనమే ఉట్టించినాము రాజు వాళ్ళే మనమే ఉట్టించినాము ఇలా అయిపోతే ఇలా తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ అని లోకాల శంకరుడు మా ఇల్లా ఇలా మంద తోకం మనదే అని చెప్పి లోకాల శంకరుడు ఎనుకొండ అయ్యేలే వాడు Come on.